అందరికీ నమస్కారం. మనం యోగాలో ఆసనాలని ప్రారంభించడం కోసం ముందుగా మనం సాధన చేయవలసిన ఆసనం తాడాసనం. ఈ తాడాసనం అనేది ఎలాంటిది అంటే, మనం కూర్చున్నప్పుడు ఎలా అయితే సుఖాసనం వేసుకుంటామో అందులో పద్మాసనం అనేది ఎలా ప్రత్యేకమైనదో, అలాగే మనం నిల్చున్నప్పుడు ఈ తాడాసనం అనేది ప్రత్యేకమైనది. మనం ఇప్పుడు ఇలా నిల్చున్నాము, కానీ మనం తాడాసనంలో ఒక పద్ధతి ప్రకారం నిల్చొని ఉండడం జరుగుతుంది. అది ఎందుకు అంటే, మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొంతమందికి వాళ్ళ చేతులు షివర్ అవుతూ ఉంటాయి. కొంతమందికి కాళ్ళు షివర్ అవుతూ ఉంటాయి. కొంతమందికి కొన్ని బాడీ పార్ట్స్ వాళ్ళ ఆధీనంలో ఉండవు. మనం ఎప్పుడైతే ఆసనాలను వేయడం మొదలు పెడతామో, దానికన్నా ముందు మన శరీరంలోని ఏ అవయవాలు మనకి సహకరిస్తున్నాయి, ఏవి సహకరించట్లేదు, ఏవి మన ఆధీనంలో ఉన్నాయి, ఏవి మన ఆధీనంలో లేవు అని తెలుసుకోవడం చాలా అవసరం. దానికోసమే మనం సాధన చేసే ఆసనం ఈ తాడాసనం. ఈ తాడాసనం ఎలా వేయాలి, దాని ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తాడాసనం వేయడం కోసం మన 2 కాళ్ళని ఒక అడుగు గ్యాప్ ఉంచి ఈ విధంగా ఉంచుకోవాలి. తరువాత మన శరీరాన్ని నిటారుగా ఉంచుకొని మన 2 చేతులని 5 వేళ్ళని ఇలా దూరంగా ఉంచి వెలుపలకి ఉంచేసి చేతులని కళ్ళు మూసుకొని మన శరీరాన్ని మన కాళ్ళ బొటనవేళ్ళ నుంచి మన తల వరకు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇలా తాడాసనం వేసిన సమయంలో మనం మన అరికాలి బొటనవేలి నుంచి తల వరకు మన శరీరంలోని ఏ భాగం ఎలా స్పందిస్తున్నాయి, ఏవి మన ఆధీనంలో ఉన్నాయి, ఏవి మన ఆధీనంలో లేవు అని తెలుసుకోవడమే ఈ తాడాసనం యొక్క చాలా ముఖ్యమైన ఉద్దేశము. దీని ద్వారానే మనం మునుముందు ఆసనాలకి మన శరీరాన్ని సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ఈ ఆసనాన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు సాధన చేయడం అనేది చాలా అవసరం. ఇలా మనం ఒక వారం రోజులు చేసిన తర్వాతే మనం ఆసనాలు అనేవి మొదలు పెట్టడం మంచిది. స్వస్తి.